ఇక్కడే ఆపేయండి. ఏంటి ఇక్కడ ఆపమన్నావు? నేను ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాను. సరే, జాగ్రత్తగా వెళ్ళు. బాయ్. బాయ్. ఆఫీస్ 5ంటికి అయిపోతే ఇప్పటిదాకేం చేస్తున్నావు? అడుగుతుంటే సమాధానం చెప్పకుండా వెళ్తావేంటి? ఫ్రెండ్స్ని కలిసి వస్తున్నాను. పెళ్లి కావాల్సిన పిల్లవి, ఫ్రెండ్స్ని కలవడాలు అవి మంచిది కాదు. రేపు నీకు జరగరాంది జరిగితే నిన్నన్రు సవితి తల్లి సవ్యంగా చూడలేదు అని అందరూ నన్నాడిపోసుకుంటారు. ఏదో నా తమ్ముడు చెప్పాడా నా ఉద్యోగానికి ఒప్పుకున్నానే కాని నాకైతే అసలు ఇష్టం లేదమ్మా. నెలాఖరికి ముహూర్తాలు మొదలవుతున్నాయని శాస్త్రి గారు చెప్పారు. నువ్వేం వెలగబెట్టినా ఈ నెలాఖరి వరకే. మీ ఇద్దరికి ఆ 3 ముళ్ళు వేయిస్తే ఆ తర్వాత ఉద్యోగం చేస్తారో ఊళ్ళే ఎగుతారో మీ ఇష్టం. ఆ రోజు ఆయిషాని కలవడానికి నేను నా అసిస్టెంట్ కలిసి షూటింగ్ లొకేషన్కి వెళ్ళాం. షూటింగ్ జరుగుతూ ఉంది. అది తెలియక డోర్ ఓపెన్ చేసుకొని నేను లోపలికి వెళ్ళాను. ఆయిషా, నేను చెప్పేది ఏంటి, నువ్వు చేస్తున్నది ఏంటి? ఫీల్ కావాలి. బ్రీత్ లోంచి అలా ఫీల్ తీసుకో ఒకసారి. తీసుకో మూవ్. ఓకే. క్లోజ్ యువర్ ఐస్. మౌంట్ అప్, మౌంట్ అప్, మౌంట్ అప్, మౌంట్ అప్, మౌంట్ అప్, మౌంట్ అప్. ఏయ్, ఎవరది షార్ట్ మాత్రం డిస్టర్బెన్స్? ఏమయ్యా డిపార్ట్మెంట్? చెప్పొచ్చు కదా ఆయన బయట పంపను. అతను నాకు కావాల్సిన వాడు. షూటింగ్ చూద్దామని నాతో వచ్చాడు. ఓ సారీ. ఓకేనా? ఆర్ యు రెడీ నౌ? టేక్ చేద్దామా? హాయ్ కృష్ణ. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. ఇదిగో బస్సు. ఆయిషా, హీరోయిన్ గా స్క్రీన్ పైన నీ పెదాలు ఎలా ఉంటాయో బయట కూడా అలాగే ఉండాలి. ఫర్ యూ. ఇప్పుడు ఏమైంది కృష్ణ? ఇప్పుడు ఏమైందంటావేంటి? సిగరెట్ ని డైరెక్ట్ గా కాలిస్తే లిప్స్ పైన బ్లాక్ స్పాట్స్ వస్తాయి. అక్క పెదాల మీద ఎంత ఇంట్రెస్ట్. ఒంటరిగా ఉన్న నా లైఫ్ కి నేను నా ఫ్రెండ్ గా ఆ గాడ్ గిఫ్ట్ గా ఇచ్చాడు. నాకు ఇంకేం కావాలి చెప్పు? ఆయిషా, భగవంతుడు కళ్ళని, చెవుల్ని, కాళ్ళని, చేతుల్ని ఇవన్నీ జతగా ఇచ్చి హృదయాన్ని మాత్రం ఒకటే ఇచ్చాడు. ఎందుకో తెలుసా? తనకు జతగా ఒక హృదయాన్ని ఎత్తుకోవడానికి. అందుకే చెప్తున్నా, ఒక పెద్ద సినిమా హీరోని చూసి పెళ్లి చేసేసుకో. ఏంటమ్మా పాడు మాటలు? అక్క పెళ్ళికి అప్పుడే తొందర ఏంటి? ఇంకా బోలని సినిమాలు చేయాలి అక్క. కృష్ణ, నేను నీకోసం ఒకటి తెచ్చాను. ఏంటది? ఇట్స్ మై బర్త్డే టుడే. గిఫ్ట్ ఫర్ యు. గిఫ్ట్. వావ్, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఆయిషా. థ్యాంక్ యూ. అవును, అయినా నీ బర్త్డేకి నేను గిఫ్ట్ ఇవ్వాలి కానీ నువ్వు నాకు ఇచ్చావేంటి? ఎవరెవరికి గిఫ్ట్ ఇచ్చినా రిలేషన్షిప్ అనేది ముఖ్యం. ఆయిషా ఇస్ సంథింగ్ డిఫరెంట్. అవునా? ఇదిగో మేడం. పర్లేదంచు. థ్యాంక్ యూ. కృష్ణ. ఆయిషా, థ్యాంక్స్. ఇట్స్ ఓకే. టేక్ కేర్ ఆఫ్ యువర్ లిప్స్. డెఫినెట్లీ. జాగ్రత్తగా చూసుకో. థ్యాంక్ యూ. బాయ్. ఆయిషా ఇచ్చిన స్కాచ్ బాటిల్ని కలిసి తాగుదామని నా అసిస్టెంట్ని రమ్మంటే వాడేమో అర్జెంటుగా పనుందని ఊరెళ్ళాడు. ఒక్కడనే తాగడం ఇష్టం లేక కంపెనీ కోసం సుమన్. ఒరే, మందునెప్పుడు మనం తాగి ఎంజాయ్ చేయాలరా, అంతేకాని అది మనల్ని తాగకూడదు. ఊరుకో బాషు, మండు మనల్ని తాగడం ఏంటి? అదేరా, రాత్రి నీకు మందు ఎక్కువై పాస్ పోసుకోవడానికి బాత్రూమ్ వరకు పాక్కుంటూ వెళ్ళావు కదా, అదేరా మందు మనల్ని తాగడం అంటే. అదేం లేదు బాషు, రాత్రి నాకు కలొచ్చింది. చిన్నప్పుడు నేను ఎలా పాకానో రాత్రి అలాగే పాకాను అంతే. ఏడ్చేవులేరా,
మనం మందు తాగితే మనం ఎంజాయ్ చేస్తాం, అదే మందు మనల్ని తాగితే జనం మనల్ని చూసి ఎంజాయ్ చేస్తారు. ఊరుకో బాషు, మనల్ని చూసి జనాలు ఎలా ఎంజాయ్ చేస్తారు. రాత్రి నువ్వు చేసిన పని చూసి నేను ఎంజాయ్ చేయలే, అదనమాట. బాషు, అప్పుడప్పుడు మండి ఎక్కువైతే బుక్ చదవాలనిపిస్తుందంట కదా, నీకేమనిపించట్లేదా? నాకేమనిపించట్లేదురా. నాకు అనిపిస్తుంది. హే ఏడ్సేవే హే. బాషు, ఒక్కటి గుర్తుకొచ్చింది. హాస్టల్లో తెల్లతోలు బుక్ ఉంది కదా, ఎవర్రా అది? అది బాషు మేరీ నన్ను ముళ్ళు పండేది. అంటే తప్పేముందిరా? ఓషే మేరీ, నీ అంటూ చూస్తానే. ఆ రోజు ఉదయాన్నే హాస్టల్కి ఓ అందమైన అచ్చ తెలుగు అమ్మాయి వచ్చింది. ఓయ్, నీ పేరేంటి? ఇదిగో నిన్నే, నీ పేరేంటి అని అడుగుతున్నాను. ఇదిగో నిన్నే, నీ పేరేంటి అని అడుగుతున్నాను. నా పేరు అనుశ్రీ అండి. ఆయ్, అందరూ నన్ను అను అని పిలుస్తారండి. ఆయ్, మాది కోనసీమ దగ్గర చిన్న పల్లెటూరండి. దాని పేరు అమలాపురం అండి. ఆయ్. ఏంటి మీది అమలాపురమా? కాదండి, దాని పక్కనే ఉన్న పలాస్ అండి. ఆయ్. అయితే పొలసలు బాగా దొరుకుతాయన్నమాట. నేను పులసలు బాగా వండుతానండి. ఆయ్. అయితే ఈ హాస్టల్కి నువ్వు న్యూ అడ్మిషనా? అయ్ బాబోయ్, వచ్చిన పని మర్చిపోయానండి. ఆయ్. వార్డెన్ గారు ఎక్కడుంటారండి? ఆయ్. ఆ గేట్ దగ్గర నుంచి అలా కుడివైపు తిరిగితే ఆ ఎదురుగానే హాస్టల్ వార్డెన్ ఇల్లు. థ్యాంక్స్ అండి. ఆయ్. నమస్కారం అండి. నమస్తే అమ్మా. నా పేరు అనుశ్రీ అండి. ఓ, నువ్వేనా? కూర్చో. సత్యనారాయణ చెప్పారు, లగేజ్ తెచ్చుకున్నావా? తెచ్చుకున్నానండి. చూడమ్మా, ఇక్కడున్న అమ్మాయిలందరూ వేరువేరు ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళందరికీ ఏ టైంకి ఏం కావాలో నువ్వే దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోవాలి. సరేనండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రొవిజన్స్ అయిపోకముందే సూపర్ మార్కెట్కు ఫోన్ చేసి సామాన్లన్నీ తెప్పించుకోవాలి, సరేనా? ఇక్కడ నీకు ఏ హెల్ప్ కావాలన్నా కృష్ణుని అడిగి తెలుసుకో. ఇక్కడ నేనెంతో అతను కూడా అంతే. సరేనండి. థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఓకే. నువ్వు వెళ్ళి కృష్ణుణ్ణి కలు. అలాగేనండి. ఓకే. హలో హలో, నిన్నే. ఆయ్, పిలిచారా? ఏంటి అలా అనిపించిందా? హాస్టల్లో అందరూ అర్చన అనుకుంటున్నారు. మీ పేరేంటో చెప్పారు కాదు. కృష్ణ. అందరూ నన్ను కృష్ణుడు అంటుంటారు. అయితే హాస్టల్లో ఉన్న వాళ్ళందరూ గోపికలన్నమాట. దీని పేరు బృందావనం. పేరుకు తగ్గట్టుగానే అమ్మాయిలందరూ అప్సరసల్లా ఉంటారు. అమ్మో, అందుకేనా సాయంత్రం అయ్యేసరికి లేడీస్ హాస్టల్ అంతా లవర్స్ పార్క్ గా మారిపోతుంది? నీకెలా తెలుసు? అప్పుడెప్పుడో ఒకసారి వచ్చానండి. హాయ్. నాకు పువ్వులంటే చాలా ఇష్టమండి. హాయ్. నాకు కూడా. అయ్ బాబోయ్, అలా తుంచేశారేంటండి? పాపమండి. పాపం ఎందుకు? పాపం ఎందుకంటారేంటండి? సందేల పూట చెట్లకు పూలు కోయొద్దంటారు కదండి పెద్దోళ్ళు. అవునా? అయినా మీకెట్టా తెలుస్తుందిలేండి పూల గురించి. పూలు మంచి వాసన వస్తాయండి. అయ్ బాబోయ్, మీకు చాలా విషయాలు తెలుసండి. అవునవును, గుళ్ళో దేవుడికేస్తారు, మన ఆడోళ్ళు తల్లో పెట్టుకుంటారు. కొంతమందికి చెవులో కూడా పెట్టుకోవడానికి పనికొస్తాయండి. హాయ్. పూలాసన ఒక్కసారి చూస్తే అది ఎన్ని సంవత్సరాలైనా అలానే గుర్తుండిపోద్ది. ఎంత గుర్తుంటుందంటే మళ్ళీ వాసన చూసినప్పుడు పాత విషయాలన్నీ గుర్తొచ్చేస్తాయి. ఏంటి నిజమా?
రేయ్ ఏంట్రా మడతలు చూస్తున్నావా? పొద్దున్నే నీకు లేడీస్ హాస్టల్లో పనేంట్రా? మా భాష రాత్రి ఇక్కడికి వచ్చాడు, అప్పటి నుంచి కనిపించట్లేడు. ఇక్కడ ఉన్నాడేమో చూద్దామని వచ్చాను. ఆ, దీని పెంట ఎక్కువ, పొగరు ఎక్కువ. ఏంట్రా గొరుగుతున్నావు? ఆ, ఇల్లు. అబ్బా, ఆహా. భాషు, ఏంటి? అదే భాషు, అమ్మాయి బాగుంటుందా? తెలీదురా, కానీ ఆ అమ్మాయి నా నన్నరాల్లో జీర్ణించుకుపోయిందిరా. అదేంటి భాషు? అవునరా, తనే నా జీవితం. ఒకవేళ ఆ బొక్కు కనిపించకపోతే? అబ్బా, అది బుక్ కాదురా, కావ్యం. బొక్కు కాదా? మళ్ళీ బుక్ అన్నావంటే బూడిద చేసేస్తా. భాషు, వదిన ఎంత బాగుంటుందా? ఆమె ముందు అజంతా ఖజురహో శిల్పాలన్నీ దిగదుడిపారా. అవును బస్సు, తన కళ్ళతో చూడలేదు కదా, నీకెలా తెలుసు? ఏయ్, రిటైర్ అయిపోతావు. అంత అదృష్టం కూడానా? మనస్తోరా. జాగ్రత్త, టీగటికి పోటీ. ఏంట్రా ఊరికే సెటైర్లు వేస్తున్నావు? బాష్, ఒక ఐడియా. ఏంట్రా? ఇప్పుడే వస్తాడు. బాష్, ఇది చూడు. ఏ, ఇదెక్కడిదిరా? మన ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను, పొద్దున్న డెలివరీ అయింది. చాలా బాగుందిరా. ఏమోరా, నాకు అర్థం కావట్లేదు. నేను టాయిలెట్కి వెళ్ళి వస్తా, నువ్వు ట్రై చేస్తూ ఉండు. నువ్వు టాయిలెట్కి వెళ్ళొచ్చులోగా నేను కనిపెట్టేస్తా బాషు. ఎంత బాగుండు. ఈ పైన చూస్తుంటే ఒక్కొక్క బుక్ని 10 సార్లనే చదవాలనిపిస్తుంది. ఏదేమైనా ఇంటికి ముందు చూసిన బాలమణి బుక్ మాత్రం మస్తుంది. సూపర్గా. ఏమైపోయింది ఇది? కనిపించవట్లేదు. కొంపటి చూడని లేకపోయాడే ఏంటి? ఏంట్రా వాగుతున్నావు? ఏంటి బాషు, వాయిస్ మారింది. ఏంట్రా పొద్దున్నే బాలామణి బుక్కు మడతలు సూపర్ అంటున్నావు? అయ్యో, అది నీ గురించి కాదు. నాకు తెలుసులే ఎవరి గురించో. ఏంట్రా అది? అది కూడా తెలీదా? టెలిస్కోప్. దేనికి? దీంతో గ్రహాల్ని, నక్షత్రాల్ని, బుక్కుల్ని చూడొచ్చు. అవన్నీ నాకెందుకులే గాని కృష్ణుడేడి? ఎందుకో చెప్తే చెప్తా. రాత్రి మా హాస్టల్లో షాక్ సర్క్యూట్ అయ్యి పవర్ పోయింది. మా భాష కూడా రాత్రికి ఎక్కిపోయి షాక్ అయ్యి పోరొచ్చింది. వచ్చిన తర్వాత అర్జెంటుగా హాస్టల్కి రమ్మని చెప్పు. అది సర్లే, ఇంటికి నా సంగతి ఏంటి? పళ్ళు రాలుతాయి. ఆ,